లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. విశాఖ ఉత్సవ సందర్భంగా విశాఖలోని ప్రముఖ ప్రదేశాల్లో పరిశీలిస్తే అందులో ఏవిఎన్ కాలేజ్ ఒకటి. అంకితం వెంకట నరసింహరావు మిస్టర్స్ అనే పేరిట ఈ స్కూల్ కొనసాగుతుంది. అయితే దీనికి పూర్వంగా చూసుకుంటే దాదాపు 1860లో ఈ స్కూల్ని ప్రారంభించారు. అయితే దీనికి తొలి దశలో బ్రిటిష్ కాలంలో ఆంగ్లో వెర్నికల్ కాలేజ్ అని దీనికి ఒక స్కూల్గా కొనసాగేది. ఆ తర్వాత ఇది హిందూ కాలేజీగా కూడా పేరు మారింది. ఆ తర్వాత అంకితం వెంకట నరసింహరావు కుటుంబం ఈ స్కూల్ని ప్రారంభించింది. ప్రస్తుతం స్కూల్ కాలేజీగా, అట్లాగే పాలిటెక్నిక్ కాలేజ్, ఇతర అంశాలు కూడా అభివృద్ధి చెందిన పరిస్థితి. అయితే విశాఖలోని వేరు ప్రాంతాలు చాలా వరకు విశిష్టత ఉండగా అందులో ఏవిఎన్ కాలేజీకి ఒక ప్రత్యేకత ఉంది. పాత వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న ఈ స్కూల్లో గతంలో చూసుకుంటే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కూడా చదివినట్టు ఇక్కడ రికార్డులు బట్టి తెలుస్తుంది. విశాఖ ఉత్సవ సందర్భంగా వేరు ప్రాంతాల ప్రాముఖ్యతలలో చెప్పుకునే అంశాల్లో కూడా బ్రిటిష్ కాలంలో విశాఖ నగరం కొనసాగడమే కాకుండా ఆ సమయంలో బ్రిటిషర్స్ విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందులో కింగ్ జార్జ్ ఆసుపత్రితో పాటు విక్టోరియా ఆసుపత్రి, అలాగే ఏవిఎన్ కాలేజ్ కూడా ఆంగ్లో వెర్నికల్ కాలేజీగా కూడా అప్పుడు కొనసాగి, ఆ తర్వాత హిందూ కాలేజీగా, ఆ తర్వాత అంకితం వెంకట నరసింహరావు పేరిట ఏవిఎన్ కాలేజీగా, ఏవిఎన్ స్కూల్గా, ఏవిఎన్ పాలిటెక్నిక్ కాలేజీగా అభివృద్ధి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం. సివి రామన్ చదివాడు. అల్లూరి సీతారామరాజు కూడా ఒక దశలో షార్ట్ పీరియడ్ ఇక్కడే చదివాడు. ప్రముఖ వ్యక్తులు చాలామంది ఇక్కడ చదివి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. దేశ నాయకుల్లోనూ చాలామంది ఉన్నారు. అయితే విద్యా కేంద్రాలుగా విశాఖపట్నం ఎప్పటి నుంచి ఉంది అనడానికి మధ్యయుగాల్లోనూ ప్రాచీన కాలంలోనూ మనకి ఎగ్జాంపుల్స్ పెద్దగా దొరకకపోయినా కంపెనీ పీరియడ్ దగ్గర నుంచి మాత్రం విపరీతంగా ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అయ్యాయని చెప్పచ్చు. కారణం ఏంటంటే సెంట్రలైజ్ కావచ్చు, ఆ తర్వాత మన ఓల్డ్ టౌన్లో ఉంటున్న స్కూల్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ నీడ్స్, వాళ్ళ పిల్లల చదువుల కోసం అని చెప్పేసి, అలాగే అప్పటి సొసైటీలో ఉన్న సోషల్లీ అండ్ ఎకనామికల్లీ ఫార్వర్డ్ గ్రూప్స్కి ఉపయోగకరంగా ఉండేటట్టు మాత్రం స్కూల్స్ పెట్టడం జరిగింది. అయితే కంపెనీ అయిపోతున్న స్టేజ్లో కంపెనీ పీరియడ్కి ప్యారలల్గా కూడా జమీందారీస్ కూడా కొంతమంది స్కూల్స్, ఎక్కువ మంది వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా సోషల్ నీడ్స్. ఎందుకంటే ప్రభుత్వం చేయవలసిన పని రెండే, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఒక పక్క హాస్పిటల్స్ డెవలప్ చేస్తూ ఇంకో పక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా డెవలప్ చేశారు. దానికి కారణం ఏంటంటే వెస్టర్న్ ఇంపాక్ట్. అటు బ్రిటిష్ వాళ్ళతో ఉన్న ఇటు సంబంధ బాంధవ్యాల కారణంగా ఈ ప్రాంతంలో విపరీతంగా ఎడ్యుకేషన్ని ఆంగ్లో వెర్నాకులర్ స్కూల్, ఆ తర్వాత హిందూ స్కూల్గా మారింది. అదే తర్వాత కాలంలో మిస్సెస్ అంకితం వెంకట నరసింహరావు కాలేజ్ అయింది. అలాగే జ్ఞానాపురంలో ఉన్న ప్రస్తుతం ఉన్న మిషన్ స్కూల్, ఉమెన్స్ కాలేజీ, అది కూడా ఆ పీరియడ్లోనే ఎస్టాబ్లిష్ అయింది. ఇవి కాకుండా ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కామన్ పీపుల్కి కూడా యాక్సెసిబుల్ ఉండేటట్టుగా, ఇది జమీందారులు కావచ్చు విత్ ది కైండ్ కొలాబరేషన్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్స్, వాళ్ళ కొలాబరేషన్తో, వాళ్ళ ఎంకరేజ్మెంట్తో, స్వతసిద్ధంగా వీళ్ళకి ఉన్న ఇంటెన్షన్తో పెట్టుబడి పెట్టి ఈ ప్రాంతంలో విద్యను డెవలప్ చేయాలని. కానీ ఎందుకంటే వీళ్ళు కలకటాలో చదువుకుని వచ్చారు ఈ జమీందారులు చాలామంది. అంచేత బ్రహ్మ సమాజ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వీళ్ళ మీద ఉంది. ఏమంటే గోడే జగ్గరావు లాంటి వాళ్ళు, దేవేంద్రనాథ్ ఠాగూర్ స్టూడెంట్స్, కేశవ్ చంద్ర సేన్ స్టూడెంట్స్. అందుకని ఒక పక్క గవర్నర్స్ చేత ప్రశంసాపత్రాలు పొందుతూ వీళ్ళ విద్యా వైద్య రంగాల్లో వీళ్ళు చేసిన కృషికి గుర్తింపుగా చాలా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ పేరు తెచ్చుకోవడం చాలా సార్థకత అయింది. ఏమంటే ఎడ్యుకేషన్కే కానీ విద్యా వ్యాప్తికి కానీ కంపెనీ పీరియడ్లోనూ జమీందారీ పీరియడ్లోనూ విశాఖపట్నం దేశంలో ఏ ప్రాంతానికి వెనకబడకుండా ధీటుగా నిలిచిందని చెప్పవచ్చు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. సివి రామన్ కూడా ఇక్కడే చదువుకున్నారు. అండ్ శ్రీరంగ శ్రీనివాసరావు కూడా ఇక్కడే చదువుకున్నారు. అల్లూరి సీతారామరాజు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఇంకా ఈ కాలేజ్ స్థాపించబడి 163 years అవుతుంది.
ఓకే, ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే చాలా కాలం అయింది కదా, ఎడ్యుకేషన్ అయితే ఎట్లా ఉంటుందమ్మా? ఎడ్యుకేషన్ అయితే బాగా సూపర్గా ఉంటుంది. టీచర్స్ కూడా మాతో ఇన్వాల్వ్ అవుతూ మాతో కొంచెం నీట్గా మాట్లాడుతూ అంతా అంటే ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే పూర్ పీపుల్స్ కి వాళ్ళకి కొంచెం గైడ్ చేసి. పాప, ఒకటి ఇది ఒక హిస్టారికల్ స్కూల్లో చదువుతున్నాం ఇన్స్టిట్యూట్ లోనే కొద్దిగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం సార్ మేమైతే. ఎందుకంటే ఏవెన్ కాలేజ్ కి బయట నేమ్ అంటే మంచిగా, అంటే అప్పుడు కాలేజ్లో ఇప్పుడు చదువుతున్నారంటే అప్పుడులో సీట్లు రావాలంటే చాలా కష్టం ఈ కాలేజ్కి. అందులో మేము చదువుతున్నామంటే మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం సార్ మేమైతే. సిసి అయినా ఎడ్యుకేషన్ అయినా పక్కా సూపర్గా ఉంటుంది. అంటే కొంతమంది అంటారు అనమాట కాలేజ్ ఎలా ఉంటుంది అది తెలిసి మామూలు ఎలా ఉంటుందో, కానీ మేము వచ్చి చదివితేనే కదా తెలుస్తుంది ఎడ్యుకేషన్ ఎలా ఉందో ఏముందో. సో ఫ్యాకల్టీ అయితే ఫ్రెండ్లీగా ఉంటారు, స్పోర్ట్స్ బాగుంటాయి, ఎన్సీసీ కూడా ఉంటుంది. అంటే డిసెబిలిటీస్ స్పోర్ట్స్ పర్సన్ కూడా ఫీజు తగ్గిస్తారు. అప్పుడులో సీట్లు ఉండే కాదు, ఇప్పుడు ఎయిడెడ్ అయింది కాబట్టి కొంచెం ప్రైవేట్ అయింది కాబట్టి దొరుకుతుంది. ఓకే, మొత్తానికి ఇక్కడ ప్రీవియస్ గా ఎవరు అంటే గొప్ప వ్యక్తులు ఏమైనా చదివినట్టు అట్లా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? శ్రీశ్రీ చదివారు, శ్రీనివాసరావు గారు, అల్లూరి సీతారామరాజు గారు, సివి రామన్ గారు చదువుకున్నారు. ఓకే, మీ అమ్మగారు వాళ్ళకి తెలుసా ఈ హిస్టరీ? ఇది ఇంత చెప్తుంటాం అప్పుడప్పుడు ఇలా అని. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store